వెల్కమ్ టు ఎస్ఎన్ ఛానల్. సమగ్ర శిక్ష ఎస్పీడీతో చర్చలు విఫలం. సమ్మె కంటిన్యూ చేస్తామన్న కాంట్రాక్టు ఉద్యోగులు. రాష్ట్రంలో సమగ్ర శిక్ష ఉద్యోగులతో అధికారులు జరిపిన చర్చలు విఫలమయ్యాయి. అధికారికంగా రాతపూర్వకంగా హామీ రాకపోవడంతో సమ్మెను కంటిన్యూ చేస్తామని ఉద్యోగులు ప్రకటించారు. సర్కారు ఇచ్చిన హామీలను అమలు చేయాలని కోరుతూ మంగళవారం నుంచి సమగ్ర శిక్ష పరిధిలోని ఉద్యోగులు సమ్మెబాట పట్టారు. ఈ నేపథ్యంలో స్కూల్ ఎడ్యుకేషన్ డైరెక్టర్ ఎస్పీడీ ఈవి నరసింహారెడ్డితో సమగ్ర శిక్ష ఉద్యోగుల సంఘం ప్రతినిధులతో భేటీ అయ్యారు. డిమాండ్లపై వారితో చర్చించారు. సమగ్ర శిక్ష ఉద్యోగులందరినీ విద్యాశాఖలో విలీనం చేసి రెగ్యులరైజ్ చేయాలని, మినిమం టైం స్కేల్ అమలు చేయాలని ఆయనను కోరారు. ఉద్యోగులకు ఇన్సూరెన్స్ సౌకర్యం కల్పించాలని, రీఎంగేజ్ చేయాలని, పీఈటీఐలకు 12 నెలల వేతనం అందించాలని విజ్ఞప్తి చేశారు. దీనిపై తమ పరిధిలో ఉన్న సమస్యలు వెంటనే పరిష్కరిస్తానని, మిగిలిన విషయాలు సర్కారు దృష్టికి తీసుకుపోతానని నరసింహారెడ్డి చెప్పారు. ఈ ఏడాది పీఏబీలో ఉద్యోగులకు 15% వేతనాలు పెంచేలా ప్రతిపాదన పంపిస్తానని హామీ ఇచ్చారు. ఇతర రాష్ట్రాల్లోనూ ఉద్యోగులు ఎలా జీతాలున్నాయనే వివరాలు అందించాలని వారికి సూచించారు. అయితే రాతపూర్వక హామీ రాలేదని, దీంతో సమ్మెను కంటిన్యూ చేస్తున్నామని ఉద్యోగులు వివరించారు. సమావేశంలో స్కూల్ ఎడ్యుకేషన్ అడిషనల్ డైరెక్టర్ లింగయ్య, ఏఎస్బీటీ రాధారెడ్డి, జేడీ రాజీవ్, ఉద్యోగుల సంఘం నేతలు యాదగిరి, ఝాన్సీ, శ్రీనివాస్, సురేందర్, సహదేవ్, జానకిరామ్, చందు, ఖాదర్ పాషా తదితరులు పాల్గొన్నారు. మరిన్ని అప్డేట్ కోసం ఎస్ఎన్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.